భార్యాభర్తల బంధం గొప్పదా కాదా అనేందుకు నేను ఈరోజు మీతో ఒక కథను చెప్పబోతున్నాను. ఈ కథ విన్న తర్వాత మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి. ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజీలో చాలామంది విద్యార్థులు ఉంటారు. అప్పుడు ఒక లెక్చరర్ స్టేజ్ పైకి వస్తాడనమాట. స్టేజ్ పైకి వచ్చి ఒక ఆమెను పిలుస్తాడు. ఒక ఆమెను పిలిస్తే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది, ఒక కొడుకు కూడా ఉంటాడనమాట. అప్పుడు ఆ లెక్చరర్ అంటాడు, నీకు ఇష్టమైనటువంటి పేర్లను ఒక 40 మెంబర్స్ పేర్లను, నీకు ఇష్టమైన పేర్లను రాసి పెట్టు బోర్డు మీద అంటాడనమాట. అంటే ఆమె తన బంధువులు, తన దగ్గరుండే వాళ్ళు, ఫ్రెండ్స్ అందరి ఆ బోర్డు మీద పేర్లు రాస్తుంది. రాసిన తర్వాత ఆ లెక్చరర్ అంటాడు, దాంట్లో ఒక 10 పేర్లను నీవు చెడిపేసాయి అంటాడనమాట. చెడిపేసాయి అంటే ఆమె 10 పేర్లను చెడుపుతుంది. తర్వాత మళ్ళీ ఒక 10 పేర్లను చెడుపు అంటాడు. తర్వాత ఆమె మళ్ళీ 10 పేర్లను చెడుపుతుంది. తర్వాత అట్లనే ఒక 4 పేర్లు వచ్చేంత వరకు ఆయన అన్నిటినీ చెడిపేస్తాడనమాట. ఆ 4 పేర్లలో ఒకటి తన భర్త, కొడుకు, తన తల్లి, తండ్రి. ఈ 4 పేర్లు మాత్రం ఆ బోర్డు మీద ఉంటాయి. అప్పుడు అంటాడు ఆ లెక్చరర్ ఆమెతో, దాంట్లో ఒక 2 పేర్లను చెడుపు అంటాడు. అతి కష్టం మీద ఆమె తన తల్లి, తండ్రి పేర్లను చెడుపుతుంది. తర్వాత 2 పేర్లు ఉంటాయి, తన భర్త, తన కొడుకు. అప్పుడు ఆ లెక్చరర్ అంటాడు, వాటిల్లో ఒకటి చెరుపు అంటాడు. చెరుపు అంటే ఆమె చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇట్లా చూస్తే కొడుకు, అట్లా చూస్తే భర్త, ఎవరి పేరు చెడపాలా అనుకుంటుంది అనమాట. తర్వాత తన కొడుకు పేరు ఆ బోర్డులో నుంచి చెడిపేస్తుంది. తర్వాత అక్కడ మిగిలింది ఒకే ఒక పేరు, తన భర్త. అప్పుడు ఆమె ఏడ్చుకుంటా పోయి తన సీట్లో కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత అప్పుడు ఆ లెక్చరర్ అడుగుతాడు, నీవు ఎందుకు నీకు జన్మనిచ్చిన తల్లి, తండ్రి పేరు చెడిపేశావు, నీ కొడుకు పేరు కూడా చెడిపేశావు, ఏమి కారణము అని అడుగుతాడు. అప్పుడు అంటుంది ఆమె, నా తల్లి తండ్రి నన్ను ఎప్పటికైనా, ముసలి వాళ్ళు ఎప్పటికైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొడుకు అంటాడా, వాడు పెద్దయ్యి పెళ్లి చేసుకొని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నన్ను విడవంది నా భర్త ఒకడే అంటాడనమాట. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ లేచి క్లాప్ చేస్తారు. ఎలాగుంది ఈ కథ మీకు నచ్చితే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఉంటానండి, బాయ్.